జై శ్రీరామ్ రఘుకుల రాముని దర్శనం మరియు హారతి టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్లో నేను చెప్పే టిప్తో 1 minute లోపే బుక్ చేసుకోవచ్చు. శ్రీరామనవమికి దర్శనం మరియు హారతి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసా? అంతెందుకు, సేవా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? ఇలాంటి విలువైన సమాచారం మీకోసం. వీడియో స్టార్ట్ చేసేద్దామా? భక్తులందరికీ నమస్కారం. నేను మీ నవ్య. టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం. దర్శనం మరియు హారతి టికెట్స్ బుకింగ్ కోసం online.srjbtkshetra.org వెబ్సైట్ని ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను. లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న మెనూ బార్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ సుగమ్ దర్శన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు దర్శనం అండ్ హారతి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు ప్రొఫైల్ ముందుగానే క్రియేట్ చేసుకుంటే గనక టికెట్స్ బుక్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఎంటర్ అవుతాయి. ప్రొఫైల్ క్రియేట్ చేసేద్దామా? రైట్ సైడ్లో కనిపిస్తున్న ప్రొఫైల్ సింబల్ని క్లిక్ చేసి మై ప్రొఫైల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మీ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2008 అనే ఇయర్ కనిపిస్తుందో కదా, పక్కనే ఉన్న యారో మార్క్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఇయర్స్ ఓపెన్ అవుతాయి. ప్రీవియస్ ఇయర్స్ ఓపెన్ అవ్వాలి అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న యారో మార్క్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పుట్టిన సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు పుట్టిన మంత్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు పుట్టిన తేదీని సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోటో ఐడి టైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాన్ కార్డ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్లో మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో అట్లీస్ట్ 1 క్యాపిటల్ లెటర్, 1 స్మాల్ లెటర్, ఒక నంబర్, ఒక సింబల్ ఉండాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ ని రీఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ లైన్ 1 దగ్గర మీ అడ్రస్ ని ఎంటర్ చేయండి. అడ్రస్ లైన్ 2 ఆప్షనల్, మీరు లీవ్ చేసేయచ్చు. నెక్స్ట్ కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ విలేజ్ ఆర్ సిటీ నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. దర్శనం మరియు హారతి టికెట్స్ ప్రతిరోజు రాత్రి 12 గంటలకు, అది కూడా ఒక రోజుకి మాత్రమే రిలీజ్ చేస్తారు. 2 వారాల ముందు కోటా అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మీకు హారతి టికెట్స్ బుక్ చేసి చూపిస్తాను. ఫ్రీ హారతి ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. 2 టైప్స్ హారతి కనిపిస్తున్నాయి. రామ్లాలా హారతి, రామ్ పరివార్ హారతి. నేను రామ్ పరివార్ హారతిని సెలెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్లో మీకు ఒక నోట్ కనిపిస్తుంది. రామ్ పరివార్ హారతికి వీల్ చైర్ ఫెసిలిటీ లేదు. సో మీకు ఇబ్బంది లేకుంటే ఓకే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత కిందకు స్క్రోల్ చేసి నెంబర్ ఆఫ్ డివోటీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మాక్సిమం 8 మెంబర్స్కి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే హారతి టికెట్స్ ఎక్కువ అవైలబిలిటీ ఉండవు. సో 1 or 2 సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలెండర్ సింబల్ని క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఓన్లీ ఒక రోజుకి మాత్రమే టికెట్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తున్నాయి. డేట్ని సెలెక్ట్ చేయండి. డేట్ ఎంటర్ అయిన తర్వాత హారతి టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. 3 హారతీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ హారతిలో నేను ఉదయం 6:30 ఉన్న హారతిని సెలెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ లో చూడండి, ఓన్లీ 15 టికెట్స్ అవైలబుల్ ఉన్నట్టు చూపిస్తుంది. మీ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా ఎంటర్ అవ్వాలి అంటే లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న బాక్స్ ని క్లిక్ చేయండి. మీ నేమ్, ఏజ్, జెండర్ ఆటోమేటిక్ గా ఎంటర్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు ఐడి ప్రూఫ్ టైప్ క్లిక్ చేసి ఆధార్ కార్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి. తర్వాత మీరు క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఫోటోని ఎంటర్ చేయాలి. అప్లోడ్ ఫోటో ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత చూస్ ఫోటో ఆప్షన్ని క్లిక్ చేసి ఫోటోని అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసే ఫోటో సైజ్ 1 MB కంటే తక్కువ ఉండాలి. ప్రొసీడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే డివోటీ డీటెయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ క్యాప్చాని ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అంతే, హారతి బుకింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. శృంగార్ హారతి 6:30 AM బుకింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి మెనూ బార్ని క్లిక్ చేసి ఫ్రీ సుగమ్ దర్శన్
సెలెక్ట్ చేసుకోండి. కిందకు స్క్రోల్ చేసి నెంబర్ ఆఫ్ డివోటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్ బుకింగ్కి మ్యాక్సిమం మీరు 8 మెంబర్స్కి టికెట్స్ బుక్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాలెండర్ సింబల్ క్లిక్ చేసి డేట్ని సెలెక్ట్ చేయండి. ఒక రోజుకి మాత్రమే టికెట్స్ రిలీజ్ అవుతాయి. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. టైమ్ స్లాట్ అండ్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ టికెట్స్ చూపిస్తుంది. 92 టికెట్స్ అవైలబుల్ ఉన్న 7 to 9 PM టైమ్ స్లాట్ని సెలెక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్లో ఉన్న స్మాల్ బాక్స్ని టిక్ చేస్తే మీ నేమ్, ఏజ్, జెండర్ ఆటోమేటిక్గా ఎంటర్ అవుతాయి. ఐడి ప్రూఫ్ టైప్ దగ్గర ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ నంబర్ ఎంటర్ చేయాలి. కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి. నెక్స్ట్ క్యాప్చాని ఎంటర్ చేసుకోవాలి. ఫోటోని ఎంటర్ చేయాలి. అప్లోడ్ ఫోటో ఆప్షన్ని సెలెక్ట్ చేసి చూస్ ఫోటో ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఫోటోని అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసే ఫోటో సైజ్ అనేది 1 MB కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు ప్రొసీడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ క్యాప్చాని ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అంతే, సుగం దర్శనం టికెట్ బుకింగ్ సక్సెస్ అవుతుంది. చూడండి, నేను ఒకే డేట్లో హారతి అండ్ దర్శనం టికెట్స్ బుక్ చేశాను. టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ సర్వీసెస్ క్లిక్ చేసి ఫ్రీ హారతి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ టికెట్ స్టేటస్ చూపిస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక సేవా రిజిస్ట్రేషన్ కోసం srjbtkshetra.org వెబ్సైట్ని ఓపెన్ చేయండి. రైట్ సైడ్ కనిపిస్తున్న మెనూ బార్ని క్లిక్ చేయండి. ఇక్కడ సేవా ఆప్షన్ని క్లిక్ చేస్తే ఒక నోట్ ఓపెన్ అవుతుంది. ఈ నోట్ని క్లిక్ చేస్తే సేవా PDF అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సేవా PDFలో ఒక గూగుల్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఈ లింక్ కాపీ చేసుకుని గూగుల్లో సెర్చ్ చేస్తే సేవా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే కాపీ పేస్ట్ చేసేటప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయింది. ప్రతిసారి ఏదో ఒక చిన్న మిస్టేక్తో వెబ్సైట్ ఓపెన్ అయ్యేది కాదు. సో మీకు అలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా సేవా రిజిస్ట్రేషన్ లింక్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. రైట్ సైడ్లో కనిపిస్తున్న యారో మార్క్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ని టిక్ చేయండి. తర్వాత మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఆక్యుపేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఆప్షనల్, ఎంటర్ చేయాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ మీ సిటీ ఆర్ విలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్, స్టేట్, జెండర్, మ్యారిటల్ స్టేటస్ ఎంటర్ చేయండి. తర్వాత హెల్త్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడానికి యాడ్ ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేసి బ్రౌజ్ ఆప్షన్ని క్లిక్ చేసి ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డ్ సైజ్ మ్యాక్సిమం 10 MB వరకు ఉండొచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా అప్లోడ్ చేయాలి. యాడ్ ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేసి అలాగే బ్రౌజ్ ఆప్షన్ని క్లిక్ చేసి మీ ఫోటోని అప్లోడ్ చేయొచ్చు. మీ ఫోటో కూడా మ్యాక్సిమం 10 MB వరకు ఉండొచ్చు. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అంతే, మీ ఫామ్ సెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ రిజిస్ట్రేషన్. మీ మెయిల్కి మీ రిజిస్ట్రేషన్ ఫామ్ రిసీవ్ చేసుకున్నట్టుగా మెయిల్ వస్తుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత మీకు అలాట్ చేసిన సేవా డీటెయిల్స్ కూడా మీ మెయిల్కి సెండ్ చేస్తారు. ఇదేనండి ఈరోజు వీడియో. మన టీటీడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దేశంలో ప్రముఖ దేవాలయాల దర్శనం బుకింగ్, పూజా బుకింగ్, అకామిడేషన్ బుకింగ్ మీకు అందుబాటులో ఉంటాయి.